ఇది పూర్తి కావాలా. కానీ గత ప్రభుత్వంలో కానీ గతంలో ఉన్న వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఈ టిడ్కో కాలనీలో కబ్జాలు చేద్దాం లేదా అస్మదీలకు మనకు కావాల్సిన వాళ్ళకి ఇల్లు కేటాయించుకుందామన్న శ్రద్ధ తర్వాత ఈ కాలనీ వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్ల మీద కానీ లేదా ముఖ్యంగా కరెంటు లేకుండా మన జీవితం సాగదు ఇవాళ. గతంలో ఏదో కొన్ని దశాబ్దాల క్రితం బుడ్డి దీపంతో కూడా నడిచిపోయేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మనం ఏం చేయాలన్నా మన ఇంట్లో ఫోన్లో కూడా గడపలేము. ఫోన్ కావాలంటే ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలా, టీవీ చూడకుండా ఉండలేము, ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలా. కరెంటు లేకపోతే మన పిల్లలు చదువుకోలేరు. ఎండాకాలంలో మంచి ఎండాకాలంలో ఇంతకుముందు మన విసనకరతో కూర్చునే పరిస్థితి లేదు. ఫ్యాన్ ఆడాలంటే కరెంటు ఉండాలా. ఇటువంటి ముఖ్యమైన దాన్ని దృష్టి పెట్టకుండా దాన్ని వదిలేసిన తర్వాత మనం ఇది వచ్చిన తర్వాత వీటిని వెంటనే తీసుకెళ్లడం, ఇక్కడ కొట్టిపాటి రవికుమార్ గారితో అప్పట్లో సిఎస్ గా ఉంటున్న విజయానంద్ గారితో మాట్లాడడం, తర్వాత అడుకోకు సంబంధించిన నిధులు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే వెంటనే మంజూరు చేశారు. దీన్ని పూర్తి చేసుకోగలిగాం. దీనికి ముందు అనేక చోట కుంటూరు రేగాటపల్లి సబ్స్టేషన్ కూడా మనం 24/7 చేశాం. తర్వాత అప్రా చెరువు సబ్స్టేషన్ ని చేసేసాం. ఇటీవల గొట్లూరుని కూడా పూర్తి చేశాం. ఇవాళ మలకవేముల బయట ప్రాంతాలు కూడా వెళ్తున్నాం. మలకవేముల తర్వాత చిగిచెర్ల సబ్స్టేషన్లు కూడా పూర్తి చేయబోతున్నాం. మూడవది ఇంకోటి గుంజేపల్లికి కూడా ఒక కొత్త సబ్స్టేషన్ ని మంజూరు చేసుకోగలిగాం. పినదరికి కూడా ఒక కొత్త సబ్స్టేషన్. ఎందుకంటే ఆ ప్రాంతాలను గుర్తించి మనం ఎక్కడైతే సమస్య తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాల్లో 24/7 కరెంటు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరెంటు లేకపోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది. కాబట్టి దొరగల్లులో కూడా ఒక సబ్స్టేషన్ వచ్చింది. ఇవన్నీ కాకుండా పట్టణంలో కూడా ప్రధానంగా వచ్చిన